తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలో యువ ఆత్మీయ సదస్సును వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు। జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మరల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఎవరు అధైర్యపడవద్దని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి మద్దిల గురుమూర్తి, శాసనసభ అభ్యర్థి నేరుగా మురళీధర్, ఎమ్మెల్సీ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు। కాదు కదా, ఒకరి పక్కన ఒకరు కూర్చొని అందరికీ కూడా ఒక సవాలు విసురుతా ఉన్నాం। ఇక రాబోయే రోజుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, అభివృద్ధి పెడతా ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి గురించి మాట్లాడేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాంధీజీ కలలు కన్నా దేశం ఈ రాష్ట్రంలో రావాలా, ఈ రాష్ట్రం నుంచే మన ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చెప్పి 1,30,000 మంది యువతి యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। ఇది అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి రైతులకు సంబంధించి రైతులు మండల కేంద్రాలకు వెళ్ళాలా, అక్కడ ఉన్న అధికారులతో వాళ్ళ సమస్యలు వివరించుకుంటే అందరు రైతులకు అందుబాటులో లేరనే ఉద్దేశంతోనే మన ప్రాంతాల్లో ఆర్బీకేఎల్ రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది। ఇది అభివృద్ధి కాదా? గతంలో